హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీ చూద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో ఇది మజ్జిగతో చేసుకుంటాము ఈ స్నాక్ అనేది. సో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఒక 1/2 లీటర్ మజ్జిగ యాడ్ చేసుకోండి ఒక ప్యాన్లోకి. అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అన్నీ కూడా యాడ్ చేసి ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా కొంచెం బాయిల్ అవ్వాలండి మజ్జిగ. ఒక 3 to 4 మినిట్స్ అయితే పడుతుందండి మజ్జిగ వేడెక్కడానికి. సో ఆ మజ్జిగ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా గట్టిగా అయిపోవాలండి. సో మీకు మధ్యలో కావాలన్నా కూడా మళ్ళీ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదండి, అది తీసేసి మనం బయటకు తీసినాకైనా కూడా మళ్ళీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, బాగా దగ్గరికి అయిపోతుంది ఇది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకుని ఒకసారి మిక్స్ చేయండి. అది కనుక మరీ చేతులకు అంటుతూ ఉంటే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేసుకుని ఫైనల్గా ఇలా ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చేతికి అంటుకోవట్లేదు. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మీకు గనక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఇలా అయిపోతుంది పిండి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి తీసుకుని ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకుని రౌండ్గా చేసుకోవాలి, రింగ్స్ లాగా. సో ఇలా చేసుకోవాలండి రింగ్స్ లాగా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. దీన్నే పెరుగుతో కూడా చేస్తారు, నేనైతే మజ్జిగతో చేశాను. సో ఇలా అన్నీ కూడా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఒకసారి. చూసారు కదా, సింపుల్గా వచ్చేస్తాయండి ఇవి. బియ్యం పిండి కదా, సో మనకి ఈజీగా అవుతుంది చేయడం కూడా. సో ఇలా అన్నీ రెడీగా పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇది రైస్ ఫ్లోర్తో చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయండి, బాగుంటాయి టేస్ట్ కూడా. మనకి ఈవినింగ్ స్నాక్ రెడీగా ఏమీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మజ్జిగ అయినా కూడా మీరు అప్పటికప్పుడు చేసుకుని ఇలా చేసేసుకోవచ్చు. సో అంతేనండి, ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు మిగతావి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మన బటర్ మిల్క్ రింగ్స్ రెడీ అయిపోతాయి. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. చాలా సింపుల్ రెసిపీ కదా ఇది. అండ్ అలాగే మన ఛానల్లో ఇంకా చాలా స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి, కింద ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి.